కడప జిల్లాలోని లంకమల్ల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి పోలీసులకు చిక్కాడు. ఏడాదిన్నర నుంచి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఈ ముఠాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 6 మంది ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు సుమారు 1 టన్ను బరువున్న 52 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 9వ తేదీన చాపాడు మండలం ప్రొద్దుటూరు అన్నవరం రోడ్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రొద్దుటూరు వైపు నుంచి దుంగలను తరలిస్తున్న ఒక ఇన్నోవా స్విఫ్ట్ డిజైర్ కారును తనిఖీ సిబ్బంది గమనించింది. పోలీసులు గమనించిన స్మగ్లర్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు 6 ఎర్రచందన స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దుంగలతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి ఈ క్రమంలోనే పట్టుబడ్డాడు. ఇతడిపై కడప జిల్లాలో సుమారు 86 ఎర్రచందనం కేసులు, 34 దొంగతనం కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలో 3 సార్లు పీడీ యాక్ట్ కూడా నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇతని భార్య అయిన లాలూబీపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయని ఎస్పీ చెప్తున్నారు. కడప జిల్లాలో ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ త్రూ లభించింది మనకు. దాంట్లో భాగంగా కరడుగట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతని యొక్క ముఠాలో 6 మంది, దాదాపుగా 6 మందిని ఈరోజు మనము రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. గత లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇతని మీద వలపన్ని ఇతని పట్టుకోవడం జరిగింది. నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని 52 ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది. దాదాపు వీటి యొక్క బరువు 1 టన్నుకు పైగానే ఉంది. 1087 కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇతనితో పాటు ఇతని పేరు ఇరగంరెడ్డి నాగదస్తగిరి రెడ్డి, పొద్దుటూరు టౌన్. ఇతనితో పాటు ఉమ్మనబోయిన కృష్ణయ్య, పొద్దుటూరు టౌన్, కాయలి శ్రీనివాసులు, పెండ్లిమర్రి మండలం, బండ్రెడ్డి ఓబుల్ రెడ్డి, చక్రాయపేట మండలం, శనివారపు బాలగంగిరెడ్డి, పెండ్లిమర్రి మండలం. ఈ 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసు యొక్క పూర్వాపరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక నొటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయ్యి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమర్ది, వాళ్ళ కుటుంబ సభ్యుడు. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్కి సప్లై చేస్తున్నట్టు మనకు ఆధారాలు లభించాయి. దాంట్లో భాగంగా హవాలా రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఢిల్లీ నుంచి ఇతను హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వాళ్ళ ద్వారా డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి దొంగల్ని పంపిస్తే ఢిల్లీ నుంచి హవాలా రూపంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారుల ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో భాగంగా 1 వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాగదస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆమెను కూడా 1 వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఇన్వెస్టిగేషన్, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసుకొని వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఇతను 34 దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు. నాగదస్తగిరి రెడ్డి 3 సార్లు పీడీ యాక్ట్లో పోయొచ్చాడు. ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము, లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడస్ ఆపరెండిగా మనకు తెలుస్తూ ఉంది. దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇతను కూడా 2 ఎర్రచందనం కేసులు, 3 దొంగతనం కేసులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు, ఢిల్లీలో ఉన్నటువంటి సలీము, వీళ్ళ గ్యాంగ్, టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ 52 రెడ్ శాండల్స్
దొంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని, ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని, ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఫర్దర్ వీటి మీద ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం. ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు, ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు లేక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన, దానిని రవాణా చేసిన, ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో ఏ విధమైన చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాంట్లో నేరస్తులుగా ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదనేసి పత్రికాముఖంగా తెలియజేయండి.